కానీ ట్రంప్ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. ఏమన్నారు నిన్న? ఇరానియన్ గ్రాండ్ ఐటోలా 86 year లీడర్ని ఆయన నీతిమంతుడు నేను అంట్లా, నిన్ను నేను స్పేర్ చేశాను, నిన్ను నేను చంపుతాను. ఎవడిచ్చాడు అధికారం? యునైటెడ్ చార్టర్ ఇచ్చిందా? అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా? వరల్డ్ పీస్ ఇచ్చిందా? మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ నాకు శాంతి బహుమతి ఇవ్వండి అంటాడు. చంపిన వాళ్ళకా శాంతి బహుమతి ఇచ్చేది? ఇప్పుడు మరలా నేను బాంబులు వేస్తాను అంటాడు ఇరాన్లో. నేను నిన్ను రక్షించాను, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అంటాడు. పిచ్చోడి చేతిలో రాయనా పర్వాలేదు, కానీ ట్రంప్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదనే మరొకసారి నేను ఈ వారంలో ట్రంప్ని ఇంపీచ్ చేయడానికి, ఇప్పటికే అమెరికన్ చరిత్రలో ఒక్క బిల్ క్లింటన్ ఫస్ట్ టైం ఇంపీచ్ అయ్యాడు, వన్ టైమే 98లో. ఆయన రాసిన లెటర్ బుక్లో చూడండి, నా ద్వారా ఆయన మార్పు చెందాడు, సెనెట్లో ఇంపీచ్ అవ్వకుండా కన్ఫర్మ్ అవ్వకుండా. 98లో బిల్ క్లింటన్ గారు రాసిన లెటరు. ఆయన మారాడు కానీ ఈయన మారట్లేదు. చూడండి ఈ లెటరు, ఈ బుక్లో బిల్ క్లింటన్ గారు 98లో నాకు రాసిన లెటరు. డాక్టర్ పాల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా మారడు, కుక్కతోక వంకరలాగా. 6 నెలలు బద్దలేసి కట్టితే మళ్ళీ తిప్పాడటాడు, రేపు మారుతుందా అని. లాస్ట్ ఇయర్ అందుకే నేను ఆయన ఎండోర్ చేయను అన్నాను, మారాడు అన్నారు. అందరూ చెప్పిన దాన్ని బట్టి మరలా అక్టోబర్లో ఎండోర్ చేసి అదే 3 స్వింగ్ స్టేట్, పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్లో మరలా అదే 15-20 వేల ఓట్లతో ఆ 3 రాష్ట్రాల్లో గెలిపించాం. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ మీద బాంబులు మరలా వేస్తాను, ఇండియా నా ఫ్రెండ్ అంటాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచాడు. మరి నువ్వు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచినప్పుడు మా ఇండియన్ ఆర్మీ చీఫ్ని కూడా పిలాలి కదా, ఇద్దరితో కూర్చోబెట్టి చర్చలు జరపాలి కదా. ఒక పీస్ మేకర్ అంటే ఇద్దరిని పిలుస్తాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు ఇండియన్ ప్రెసిడెంట్ పిలు, ఇద్దరిని కలుపు. నేను ఎలా కలిపాను? 155 దేశాల్లో 2 సైడ్లని, యుగాండాలో 6 గ్రూపుల్ని, కెన్యాలో 16 పార్టీల్ని, బురుండిలో 8 పార్టీల్ని, ఇండియాలో 18 పార్టీలు. నేను ఆగస్టు 8న మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ లీడర్స్ని, కాంగ్రెస్ లీడర్స్ని పిల్ల. బీజేపీ ఎంపీలు వచ్చారు, కాంగ్రెస్